అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం చాలామంది స్టాక్ మార్కెట్లో సంపాదిద్దాం అనుకుంటాం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. అలాగే ఇన్వెస్ట్మెంట్లో షార్ట్ టర్మ్ ఉంటుంది, ఇంట్రాడే ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది, పొజిషనల్ ట్రేడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకటే చూసుకుంటే బ్రాడ్గా మనం డబ్బులు సంపాదిస్తున్నామా లేదా, ఓవరాల్గా మనకి మనీ వస్తుందా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్. దానికి ఒక రోడ్ మ్యాప్గా మీకు ఒక 10 పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాం. మీరు అవి ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఫాలో అవ్వకపోతే దాన్ని ఫాలో అవటానికి ట్రై చేయండి. సో మీ యొక్క వెల్త్ క్రియేట్ అవటం, మీ యొక్క ప్రాఫిట్స్ క్రియేట్ అవటం జరుగుతుంది. ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, లెర్న్ హౌ ద మార్కెట్ వర్క్స్. అసలు మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. దీనిలో ఈక్విటీస్, F&O, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అసలు వాటిలో ఏంటి ఈక్విటీ, అసలు ఏంటి ఈక్విటీ షేర్స్ ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ ఏంటి, తర్వాత బోనస్ అంటే ఏంటి, స్ప్లిట్ అంటే ఏంటి, అసలు ఈక్విటీ ఫేస్ వాల్యూ, డివిడెండ్, వీటన్నిటి మీద ఒక ఐడియా రావాలి. అలాగే ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఎప్పుడు వాడాలి, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇంట్రాడే లాంగ్ డే ట్రేడింగ్ ఏంటి, అలా షార్ట్ సెల్లింగ్ ఏంటి, ఇవన్నీ చూడాలి. ఆప్షన్స్లో లాంగ్ కాలు, షార్ట్ కాలు, అలాగే పుట్టు, లాంగ్ పుట్టు, ఈ స్ట్రాటజీస్ ఏంటి. సో ఎక్కువ ఈ ఆప్షన్స్లో ఒక 7-8 స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి మీకు అర్థమైతే అసలు మీకు అర్థం చేసుకోవటం అనేది, మార్కెట్ని అర్థం చేసుకోండి. తర్వాత మార్కెట్ ఆర్డర్స్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్స్ అంటే ఏంటి, తర్వాత బిడ్ అంటే ఏంటి, ప్రైస్, ట్రేడింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా మీకు అసలు ఒక ఐడియా రావటం అనేది. లెర్న్ వాట్ ఈజ్ అసలు మార్కెట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ప్యాటర్న్లో మాస్టర్ అవ్వండి. క్యాండిల్ స్టిక్స్లో డోజీ అంటే ఏంటి, హ్యామర్, ఎన్గల్ఫింగ్, షూటింగ్ స్టారు, తర్వాత బుల్లిష్ హరామి, బుల్లిష్ ఎన్గల్ఫ్మెంట్, బేరిష్ ఎన్గల్ఫ్మెంట్, మూవింగ్ యావరేజెస్. సో వీటి మీద అసలు ఒక మాస్టర్ అయిపోవాలి. అంటే చార్ట్ చూడంగానే ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోవటం అనేది నెక్స్ట్ అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, ఫైండ్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి. అంటే సపోర్ట్ అంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, అలాగే మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈ రెండు కూడా మీరు మేజర్గా అర్థం చేసుకోండి. సో సపోర్ట్స్ దగ్గర బై చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో అలాంటిది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ట్రేడ్ విత్ ట్రెండ్తో వెళ్ళటం అలవాటు చేసుకోండి. అంటే ట్రెండ్ ఎలా ఉంది, సో అప్ ట్రెండ్లో ఉంటే బయింగ్ చేసుకోవాలి, డౌన్ ట్రెండ్లో ఉంటే సెల్లింగ్ చేసుకోవాలి. ట్రెండ్ని అర్థం చేసుకోవాలంటే టెక్నికల్ అనాలిసిస్ బాగా నేర్చుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్ మీకు నేర్చుకుంటే ట్రెండ్ చూడటం అర్థమవుతుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుస్తుంటాయి. కాబట్టి మనం సపోర్ట్స్ దగ్గర బై చేయగలం కాన్ఫిడెంట్గా, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసుకోగలం. సో ఇలా మీరు ట్రేడ్ విత్ ట్రెండ్ చేసుకోవచ్చు. అలాగే ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవటం. అలాగే రిస్క్ ఓన్లీ ఒక మ్యాక్సిమం 2% ట్రేడ్స్ని ఒక మన అమౌంట్లో 2%, 3% అమౌంట్ రిస్క్ చేయండి, అంతకుమించి ఎక్కువ చేయొద్దు. అలాగే ఆల్వేస్ యూజ్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకోండి. అలాగే లివరేజ్ని యావరేజ్ చేయటం, కానీ ఒక లూజింగ్ ట్రేడ్ని ఎప్పుడు యావరేజ్ చేయకూడదు. చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, డౌన్ యావరేజ్ చేస్తారు, లాస్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా లాస్ని యాడ్ చేయకూడదు, ప్రాఫిట్ని యాడ్ చేయాలి. సో లాస్ని ఎప్పుడు యాడ్ చేయకూడదు. అలాగే మీకు అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది మీకు ఉండాలి. ఆ స్ట్రాటజీస్ ఏంటి, ట్రెండ్ ఉండాలా, సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, లేదా ఇవి అసలు ఏ స్ట్రాటజీ నేను ఫాలో అవుతున్నా. ఇప్పుడు నేను ఒక స్టాక్ని బై చేయాలంటే ఏంటి నా యొక్క పారామీటర్స్, ఎందుకు బై చేస్తున్నాను, ఎక్కడ బై చేస్తున్నాను, మీకంటూ ఒక యాక్షన్ ప్లాన్, స్ట్రాటజీ ఉండాలి.
అంటే నేను ఎక్కడ పడితే అక్కడ కొనటం అంటే ఎమోషనల్ ట్రేడర్ అవుతాం. అలా కాకుండా నేను ఎక్కడ కొంటున్నాను, ఎందుకు కొంటున్నాను? సో, ఏ ఫ్యాక్టర్స్ నాకు ఇక్కడ బయింగ్ చేయమని చెప్తున్నాయి అదర్ దాన్ మై ఎమోషన్. ఎమోషన్ కాకుండా అసలు ఎక్కడ టెక్నికల్‌గా మనకు ఒక ఐడియా ఉండాలి. తర్వాత ఏంటంటే కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఎమోషన్స్‌లో ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఓవర్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఓవర్ లెవరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్‌ని ఎక్కువ యావరేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్‌ని. తర్వాత ఏం చేయంటే ఇన్వెస్ట్ చేసే ముందు లేదా ట్రేడ్ చేసే ముందు ప్రాక్టీస్ చేయండి. మార్కెట్ 9కి స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు 8 కల్లా మీరు మార్కెట్ టెర్మినల్ ముందు ఉండి, ఆ రోజు ఏ ట్రేడ్ చేయాలి, ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో, మార్కెట్‌ని ముందే ప్లాన్ చేసుకోవటం వల్ల మనకి రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత ఇదంతా మీకు తెలుస్తుంది. అలాగే ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు. సో, ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఎక్కడ ఎంటర్ అయ్యాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, లాస్ ఎంతొచ్చింది, ప్రాఫిట్ ఎంతొచ్చింది ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అలాగే ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకోవటం, అలాగే ఎవ్రీ వీక్ లెర్నింగ్ అనేది చేసుకోవటం చేయాలి. సో, ప్రైస్ యాక్షన్‌ని లెర్న్ చేసుకోవటం, రిస్క్ మేనేజ్మెంట్‌ని మళ్ళీ అర్థం చేసుకోవటం, ట్రేడింగ్ సైకాలజీ, మార్కెట్ న్యూస్ ఇవన్నీ 1, 2 సార్లు లెర్నింగ్ చేసుకోండి. సో, ఈ ట్రేడింగ్ స్కిల్ అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ షార్ట్ కట్స్ టు రిచ్. ఇది ఏదో షార్ట్ కట్‌లో రిచ్ అయిపోవటం కాదు. ఇదేంటంటే ఈ రోడ్ మ్యాప్‌ని అర్థం చేసుకొని దీన్ని ఫాలో అయితే లాంగ్ టర్మ్ ఒక కన్సిస్టెంట్‌గా ఈ యొక్క స్ట్రాటజీస్‌ని ఫాలో అయితే మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవటం అయితే గ్యారంటీ. సో, కాబట్టి మీరు ఈ వీడియోని 1, 2 సార్లు చూడండి. దీనిలో మీకేమైనా సపోర్ట్ కావాలంటే మా నంబర్స్‌కి కాల్ చేయండి. మేము సపోర్ట్ చేస్తాం. సో, బిల్డ్ యువర్ ఓన్ స్ట్రాటజీ అండ్ యూ విల్ మేక్ మనీ. థ్యాంక్ యూ అండి. నమస్తే.